హలో గైస్, మనం ఉన్నాం బేగం బజార్ లో మంగళ్ చంద్ తివారీ మహారాజ్ షాప్ లో ఉన్నాం అనడం. మనతో పాటుగా సాగర్ గారు ఉన్నారు. అండ్ మన బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ కనిపించే స్వీట్ ఓన్లీ సంక్రాంతికి మాత్రమే అవైలబుల్ ఉంటది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాం సార్. బాగున్నారా? సో మరి ఈ స్వీట్ పేరేంటి? రబ్డీ ఘేవర్ సార్. ఈ స్వీట్ యాక్చువల్లీ దీని పేరు ఘేవర్ అంటారు. ఓకే. ప్లస్ రబ్డీ ఘేవర్ అనే ఒక డిష్ వస్తుంది. 2-3 డిషెస్ ఇందులో తయారైతుంది. ఒకటేమో వితౌట్ షుగర్ ఉంటది, ఒకటేమో విత్ షుగర్ ఉంటది, ఇంకోటి ఏమో రబ్డీ గేవర్ ఉంటది. 3 టైప్స్ ఉంటది. ఓకే. 3 టైప్స్ గేవర్ లో దీంట్లో ఇంకా 2 వెరైటీస్ ఉంటాయి సార్. ఓకే. ఇది ఏమో వైట్ కలర్ ఉంటది. ఓకే. దీనిలో తయారు చేసినప్పుడు మనము ప్రిపేర్ చేసినప్పుడు దీంట్లో మైదా తోటి మనము పాలు వేస్తాము. ఓకే. పాలు తోటి మళ్ళీ చేస్తాము, కొంచెం నెయ్యి వేసి దాన్ని తయారు చేస్తాము. ఓకే. తయారు చేసినప్పుడు మొత్తం 4-5 ఒక 2 అవర్స్ అంతా మనం తయారు చేసుకుంటే 2 అవర్స్ అందులో 4-5 లీటర్స్ వాటర్ పడతాయి. ఓకే. ఆ వైట్ వాటర్ మనం వేస్తే దాంట్లో మళ్ళీ వేస్తే వైట్ కలర్ షేడ్ క్రియేట్ అవుతుంది. ఓకే. వైట్ కలర్ క్రియేట్ అవుతుంది. వైట్ కలర్ లెక్క మనం అంటే మనం వైట్ కలర్ అంటే వైట్ అజ్మేరీ కలర్ వైట్ కలర్ ఉంటది కదా, ఆ వైట్ కలర్ లెక్క సాఫ్ట్ ఉంటది ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మన బ్రౌన్ కలర్. ఇది ఈ బ్రౌన్ కలర్ ఎందుకు వస్తుంది అంటే దీంట్లో మనం 5 లీటర్ వాటర్ చోట మనము పాలు వేస్తున్నాం. పాలు వేయడం వల్ల మైసూర్ పాక్ లెక్క క్రంచీనెస్ వస్తుంది. ఓకే. అజ్మేరీ కలాకన్ లెక్క మనకు బాల్స్ అనేవి వస్తాయి కదా నోట్లో, అది కూడా స్క్వీజ్ రబడీ అనేది స్క్వీజ్ అయినాక దీని టేస్ట్ మారిపోతుంది. ఓకే. అందుకే ఇది రెండు చేంజ్ ఉంటది. కాస్టింగ్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది దీనికి తేడా. ఎందుకంటే ఇది దీనిలో పాలు పడదు కాబట్టి 500 రూపీస్ కేజీ. దీనిలో పాలు పడుతుంది కాబట్టి ఆ పాలది మనము ఒక 2-3 లీటర్ ఎక్స్ట్రా కాబట్టి 100 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ చార్జ్ చేస్తాం. ఓకే. డిఫరెంట్. ఈ ఎల్లో అనేది మనం వైట్ కలర్ క్రియేట్ చేస్తాం కదా, వాటర్ వేస్తాం కదా, మళ్ళీ చేస్తాం కదా, దాంట్లో మనము ఆర్టిఫిషియల్ కలర్స్ వస్తాయి. ఓకే. అది మనం డెకరేషన్ కోసం వేస్తాము. కస్టమర్ డిమాండ్ అయితేనే చేస్తాము, లేకుంటే చేయము. ఎందుకంటే వాళ్ళకి డెకరేషన్స్ కి అవసరం ఉంటుంది. పెద్ద కిస్టీ వాళ్ళ పెళ్లి అయిన బిడ్డకి పెళ్లి కాకముందు అంటే మా వాడి ట్రెడిషనల్ ఉంటాయి అన్నమాట. సంక్రాంతి వచ్చినా కాగానే ఎంగేజ్మెంట్ అయిన పిల్లకి వాళ్ళ ఇంటికి బ్యాండ్ బాజా తోటి ఇవన్నీ స్వీట్ తీసుకుపోతారు. మా ట్రెడిషనల్స్ ఉంటాయి కాబట్టి మా బేగంపేటలో ఉన్న అందరు మాట్లాడి 70% మా రిలేటివ్స్ ఉంటారు అందరూ. వాళ్ళందరూ వచ్చి మా దగ్గర తీసుకుపోతారు కాబట్టి ఇంత స్టాక్ తయారు చేయాలి. ఇంకా మాకు టైం లేదు కాబట్టి మేము ఇంకా కూడా మనది స్టోర్ ఒకటి నడుస్తుంది అన్నమాట. ముంగల్ స్పేస్ లేక బ్యాక్గ్రౌండ్ కూడా నడుస్తుంది. డే అండ్ నైట్ 4 days పోతే తర్వాత డే అండ్ నైట్ నడుస్తుంది. ఓకే. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా పెట్టడం వల్ల పాడవ్వదా? ఇది పాడవదు. ఇది ఎట్లా అంటే మనకి నార్మల్లీ ఏ అయినా ఐటమ్ అయినా నెయ్యిలో ఫ్రై అయినది 2 months 1.5 months ఉంటది. మన మెయింటెనెన్స్ మీద ఉంటది. ఏదైనా ఐటమ్ అయినా కానీ నెయ్యిలో ఫ్రై అయినది. ఇది నెయ్యిలో ఫ్రై అయింది కాబట్టి దీనికి ఏమంతా 2 months వరకు 1.5 months వరకు అయితే ఏం కాదని మేము వస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. ఓకే. మన మెయింటెనెన్స్ మీద ఉంది. దాని తర్వాత సో ఇది సంక్రాంతికి ఎందుకు అవైలబుల్ ఉంటది? ఇయర్ మొత్తం ఎందుకున్నదంటే మేము మార్వాడీస్ మేము తయారు చేస్తాము. మా సేల్ ఎప్పుడు ఎక్కువ ఉంటది? సంక్రాంతి ఫెస్టివల్ కు ఉంటది. మేము ఉండే లొకేషన్ ని బట్టి, మేము నడుస్తున్న ట్రెడిషనల్ ని బట్టి, మేము చేస్తున్న ఆర్డర్స్ బట్టి, మా బిజినెస్ ని బట్టి మాకు ఎప్పుడు ఎక్కువ సేల్ అనిపిస్తుంది ఈ సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే 20-25 సంవత్సరాలు మేము ద గ్రేట్ పేరు అనేది గుర్విల్ మార్కెట్ లో ఉంది. దాని ప్రకారం మాకు ఇది సెట్ అయింది. అందుకే మేము 1 month ఫాలో అప్ చేస్తాం. కావాలంటే మాకు చాలా మంది మీ అసలు వాళ్ళు కొంచెం కోఆపరేటివ్ డిజిటల్ ఇండియా అయిన తర్వాత we have got some support according this because many of them are there. They are saying this. We after seeing this video we have came way from very long distance. We are having this taste. So you try to keep
12 months continue to the year. Why you are stopping in this between? So what we have said, we have make them understand that it is not our business for a whole year. It is traditionally we are doing and we are giving service to the people. Before we does not used to feel like this and we does not used to advertise in this kind of videos and this all things. But due to generation and the people are following this Snapchat and this all, this have been one of the positive thing to which for this I am saying thanks to you, because every people does not know these kind of things and you are letting them to know where they are. I mean, they do not need to know and they do not need to go anywhere for finding something else. Exactly. So ఇప్పుడు నార్మల్ గా ఇది దాంట్లో పెడతారు కదా, బెల్లంలో పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు? బెల్లంలో కాదు సార్, ఇది యాక్చువల్లీ నెయ్యిలో. ఎట్లా అయితే మనము జిలేబీ ఉంటుందో, జిలేబీ గోల్ లెక్క ఇది కూడా మైదాలో తయారు చేస్తారు. నేను జిలేబీ లెక్క ఫ్రై చేసి పెడతాం మేము. మీకు కావాలన్నప్పుడు చక్కెర పాకం, వేడి చక్కెర పాకంలో 2 దాని కింద సెట్టింగ్ ఉంటది దాన్ని. దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, గులాబ్ జాల్ అలాంటిది, ఇలాచీ పౌడర్ అలాంటిది. ఆ చాష్నీలో మనం వేస్తేనే దాని ఒరిజినాలిటీ వస్తుంది. కామన్లీ ఇప్పుడు అందరూ ట్రై చేస్తారు ఇంట్లో చేయడానికి, కానీ ఇది ఎందుకు రాదు? దాని ఫార్ములాస్ అవి ఏంటో, దాని మ్యాజిక్ అనేది ఏంటో, దాని కీస్ ఉంటాయి. ఎవ్రీ లాక్ హ్యాస్ ఇట్స్ ఓన్ కీస్. దట్ కీస్ యు డోంట్ హావ్, దట్స్ వై ద లాక్ విల్ బి నాట్ ఓపెన్. ఎగ్జాక్ట్లీ. సో ఇది చక్కెర పాకంలో వేసిన తర్వాత ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు? 15-20 days. 15-20 days. That too, it should be in airtight container. Air should not be go in that. If air will go, how like bread how it will be 15 days, sandwich for 15 days it will give the time, or 7 days. The same day it is also like 15 days, 7 days, depend upon the maintenance how we try to maintain. So fridge lo pettali. Fridge when we use refrigerator, when we are using rabdi on this, because rabdi is like an curd or milk. After 4-5-8 hours we need to boil it. If not it will be spoiled. The same way this season is good, that's why it will not get that much effect. It does not give to make them to refrigerate, because we will try to say them to have it consumed before 4 hours. So that's the original taste, because original taste we are trying to give that much cost of rupees for giving a good quality that. So మరి మీకు మంచి టేస్ట్ రావాలంటే ఒక 4 hours లోపలనే తినేస్తే సెపరేట్ తీసుకెళ్ళాలి. రబడి ఇది స్టోర్ సెపరేట్ తీసుకెళ్తే రిఫ్రిజ్ లో మీరు రబడి పెట్టుకోవచ్చు. బాక్స్ లో 200 grams 500 grams క్వాంటిటీ ఉంటే ఆ రబడి అనేది యూజ్ చేయడానికి వస్తుంది. లేకుంటే అది ఏంటంటే మొత్తం కవర్ కి, ప్లాస్టిక్ కి, బాక్స్ కి అంటిపోతుంది.